శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. సరిపోదు తల్లి. తమ దృష్టికి తాము శుద్ధులేనంట, కానీ నిజానికి వాళ్ళు మాలిన్యం నుంచి కడగబడలేదంట. ఈరోజున అడగండి, మనం నమ్ముకున్న సిద్ధాంతాల ప్రకారం, లేకపోతే మనం నమ్మిన చిన్న విశ్వాస సూత్రం ప్రకారం అబ్బో మనంత పరిశుద్ధుడు ఇంకెవ్వరూ లేరనే ఫీలింగ్లో ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉంటారు. మన సిద్ధాంతాలు మనల్ని క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయనతో ఉండే విధంగా చేయలేవు. మనం ఒక క్రైస్తవ జీవితాన్ని క్రమంగా జీవించడానికి మన సిద్ధాంతాలు ఉపయోగపడతాయి, కానీ ఆ సిద్ధాంతమే ప్రభువు దగ్గరికి మనల్ని చేర్చదు. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? తమ మట్టుకు తాము ఇంకా కడగబడలేని వారుగానే ఉన్నారు, కానీ వాళ్ళు అనుకుంటున్నారంట మేము పరిశుద్ధులం అనుకుంటా ఉన్నారంట. పరిశీలన చేసుకుందాం ఈ రోజున. నిజానికి మనం కడగబడ్డామా? క్రీస్తు రక్తము చేత సంపూర్ణంగా విమోచింపబడ్డామా? ప్రియమైన విశ్వాసులారా, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోకపోతే ఆయన కృపా సింహాసనము నుండి ఆయన తీర్పు సింహాసనముకి వెళ్ళే రోజుకి మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. మనందరం కూడా ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం కదండి. మనందరం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. మరి అపొస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా, గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు? యేసు ఏ విధంగా ఆరోహణమవుతా ఉన్నాడో అదే విధంగా తిరిగి మళ్ళీ ఆయన రాబోతున్నాడని ఆ గలిలయ మనుషులకి దేవదూతలు చెప్పిన మాటను ఆధారంగా చేసుకుని మనందరం కూడా యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఈ విశ్వాస పోరాటంలో, ఈ విశ్వాస జీవితంలో ప్రతిరోజు కూడా మనల్ని మనం వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటే తప్పితే మనం నిలబడలేము. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే విషయం మనకు తెలుసు. అయినా ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు వాటి కొరకు పోరాడటం లేదు, వాటి కొరకే ఈ లోకంలో ఎంతమంది జీవిస్తూ లేదు. మనకి వాక్యం ఉంది, మనకు పొందబోవు బహుమానం మీదే మన దృష్టి ఉండాలని పరిశుద్ధ లేఖనాలు చెప్తా ఉన్నాయి. మోషే గారు ఆ విధంగా పొందబోయే బహుమానం మీద దృష్టి పెట్టాడు. అల్పకాల సుఖ భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు మంచిదనుకున్నాడు. పొందబోవు బహుమానం మీద దృష్టి పెట్టాడు. మరి ఈ రోజున మనంతా కూడా ఇన్స్టెంట్ ఇప్పటికిప్పుడే కావాలి. పాట పాడామా, బాగా పాడామని చెప్పాలి కొట్టాలా, లేకపోతే ప్రార్థన చేసావా, అమ్మ భలే ప్రార్థన చేసావమ్మా అని చెప్పాలా, లేకపోతే 10 రూపాయలు ఎవరికైనా దానం చేసావా, అబ్బో నీ ఎంత దాన వేరా ఉండరు అని చెప్పాలా. ఎప్పటికప్పుడు చెప్పాలి. పాస్టర్ గారు ఒకవేళ బై మిస్టేక్ అంటే ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ బై మిస్టేక్ చెప్పడం మర్చిపోయారు అనుకోండి, మా దుబాయ్లో అయితే సంఘాలు మార్చేస్తారు. ఎందుకంటే బోల్డ్ అవైలబుల్గా ఉంటాయి, మీకులా కుదరదు. ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చూడటం లేదు, నన్ను పొగట్టలేదు, నేను చేసిన దాన్ని వివరించి చెప్పలేదు. నీ గురించా మనం మాట్లాడుకుంటానికి దేవుని మందిరానికి వచ్చేది? మనల గురించా మనం మాట్లాడుకుంటానికి ప్రభు మందిరానికి వచ్చేది? యేసుక్రీస్తును పేరునా రక్షకుడు వెలసినాడిల లోపల, దోషకారి జనులతో ఎంతో శుభాషలను పల్కినాడే, ఎంతో శుభాషలను పల్కినాడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకపును, పరలోక జీవంబు మన. ప్రభువు గురించి మాట్లాడుకోవడానికి వచ్చాము, ఆయన ప్రేమను గురించి మాట్లాడుకోవడానికి వచ్చాము. ఆయన మన కొరకు ఏ విధంగా ఆ కలువరి శిలువలో ప్రాణ త్యాగం చేశాడో ఆ విషయాలను మాట్లాడుకోవడానికి దేవుని మందిరానికి వచ్చాం. కానీ ఈ జీవపు డమ్మం పెరిగిపోయి ఈ రోజున క్రైస్తవుల్లో కూడా విపరీతంగా పొందబోవు బహుమానం మీద దృష్టి లేకుండా ఇప్పటికిప్పుడు పొగడ్తల కోసం పడి చస్తా ఉన్నారు. కాబట్టి ప్రభువు నీతో నాతో ఈరోజున మాట్లాడుతూ ఉన్నాడు. నీ మట్టుకు నువ్వు శుద్ధుడివు, పరిశుద్ధుడు అని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే నిజంగా వాక్యపు వెలుగులో ప్రభువు చెప్పినట్టుగా పేతురుకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18-20 వచనాలు చెప్పినట్లుగా, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అనే వాక్యాన్ని కనుక నువ్వు పెట్టుకుని చూస్తే నిజంగా నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావా? మాటలలో పరిశుద్ధత ఉందా? చూపుల్లో పరిశుద్ధత ఉందా? నువ్విచ్చే కానుకల్లో పరిశుద్ధత ఉందా? కానుకల్లో పరిశుద్ధత అంటే
మనం కష్టపడి సంపాదించిన దాంట్లో నుంచి ప్రభు పరిచర్య కొరకు వడ్డీ వ్యాపారం చేసి వడ్డీ అట్టుకొచ్చి దేవుని మందిరం లేతే ఏమైనా ఉపయోగమా? మీరందరూ మంచోళ్ళు అనుకుంటున్నారండి ప్రేమతో. నాకు మీ గురించి ఏమీ తెలియదు. చాలా సంవత్సరాల నుంచి ఈ పరిసర ప్రాంతాలలో నేను ఉండలేదు. ఎక్కడో దుబాయ్లో పరిచర్య చేసుకుంటా ఉన్నాం. అక్రమ వ్యాపారాలు చేసి దేవుని మందిరానికి కానుకలు పట్టుకొస్తే నీ కానుకలు దేవునికి ఇష్టమా? కాబట్టి ప్రభు ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడంటే అన్ని విషయాల్లో పరిశుద్ధత అనేది కావాలి. నువ్వు 10 రూపాయలే సంపాదించు, 1 రూపాయి సంతోషమే. నువ్వు లక్షలు సంపాదించు, నువ్వు ఒకవేళ కొన్ని లక్షలు ఎట్టుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా అది సున్నా. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఈ రోజున మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వాక్యపు వెలుగులో మనల్ని మనం వెతుక్కుందాం.